నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు ప్లీజ్. ఒరే రే, మనకెందుకురా ఆ డబ్బున్న వాళ్ళు. మామ మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట ఏంట్రా? कौन है तू? क्या देख रहा है? हाँ? పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు. నువ్వే వాడావు ఎవరికొని ఇచ్చావా? No 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 sir, this is my car. I am not a terrorist. నామ్ క్యా? कसम. No no sir, I'm not that कसम. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నేను లోపల నీ పేరు చాలా టెంప్టింగ్ ఉంది. చల్ 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 దాదర్ పోలీస్ స్టేషన్ చల్ చల్ చల్. सर मेरी बात सुनिए सर. ఓనీ मॉर्निंग पुलिस स्टेशन. ఏయ్ ఎట్రా వాళ్ళని చూడు. వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను. నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాకు. ఏయ్ ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా. కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం. ఏమైపోతే మంచోడు. వెళ్ళి ట్రైలే. ఓకే సార్. రా రా सर 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 నాకేం తెలియదు సార్. लेकिन ये गाड़ी हमारे रिकॉर्ड में है सर प्लीज ఏదో ఒకటి మీరే మేనేజ్ చేయండి సార్. अरे ये ताड़ा केस है भाई. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, सर सर प्लीज सर छोड़ दीजिए ना सर. నాకేమీ తెలియదు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్. पैसे दे पैसे. సార్ పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు. నీ నంబర్ నాకు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో సార్. మిగతా 25,000 సార్కి. సార్ టచ్లో ఉండు. అలాగే సార్. నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్. హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మామ. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మామ, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడద్దని? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్. లండన్లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు అఫేర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. నోర్మై. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అని నీ. ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటి ఆ బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్లు ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తున్నా, నా కంపెనీ నాశనం చేయడం పుట్టావా? మీరంతా రిచ్చా సార్? నీ ఫ్రెండ్కి చెప్పు ఈ యథవేషాలు మానేమని. ఆ ఏడు పాప ఆపో. నేను ముంబైలో 10 days ఉంటాను. నాకు మళ్ళీ ఈ బీచ్లో కనిపించిన, మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన, ఆ లాబీలోనే పాతేస్తాను. Hi sir. Sorry Andy, my friend ఇంత డిస్టర్బ్ చేస్తుంది అనుకోలేదు. By the way, my name is Aisha. This is my card. You can call me anytime. నీలాంటి అమ్మాయికైతే కాల్ చేయాలనిపిస్తుంది. పోయిపోయి దానికా? చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానే. Okay sir. Yes. చిత్ర పోనీలవే. ఇష్టం లేనప్పుడు ఎందుకే డిస్టర్బ్ చేయడం? పాపం మంచోడు కాబట్టి పొలైట్గా చెప్పాలి. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు. మరి నువ్వెందుకు సైలెంట్ కోనా? అసలు ఎక్కడ మాట్లాడిచ్చాడు నన్ను? డాబర్మన్ లాగా నోరేసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా? అది పోనీలవే. రిచ్ కిడ్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసి ఉంటారు. చూడు
देखिए कितना बार आप लोगों को नोटिस मिला। अपने बच्चों को लेकर ये कोर्ट का ऑर्डर है, हम क्या करेंगे? देखिए, आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था, जो अभी तक नहीं चुकाया है। बैंक आपको 1 महीना का टाइम देती है। अगर 1 महीना में आपने लोन नहीं दिया तो आपका घर, सामान, दुकान सब कुछ नीलाम हो जाएगा। कम ऑन। నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి సిరి తాళాలేస్తుంటే చాలా బాధగా ఉంది. మన ధారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు, ఏడవకూడదు. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ए कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి వాడు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. రే 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 అసలు ఏమైందిరా నీకు? ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం. ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా? వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయో తెలుసా? నువ్వు కట్టేస్తావా? మతుండే మాట్లాడుతున్నావా? నేను కడతానో కట్టనో పక్కన పెట్టు. నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక ఫ్రెండ్ వై నువ్వు నా మాట నమ్మట్లేదు. సిగ్గుపడరా నీ